హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 59 గుజరాత్ టైటన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. డూ ఆర్ డై మ్యాచ్. సో ఈ మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 59 గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది గుజరాత్ చెన్నైతో. సో ఇక్కడ ఓవరాల్గా ఈ సీజన్లో 5 మ్యాచెస్ అనేవి జరిగాయి ఇప్పటి వరకు. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్ మాత్రమే విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచ్లను విన్ అయింది. లాస్ట్ చూసుకుంటే ఆర్సీబీ కూడా విన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే ఆర్సీబీ 206 అనేది లాస్ట్ చేజింగ్ చేసి హై స్కోర్ అనేది నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 89 per 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ అనేది గుజరాత్ టైటన్ ఢిల్లీ మ్యాచ్ లో నమోదు చేయడం జరిగింది. హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే గుజరాత్ టైటన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే టోటల్ ఓవరాల్ గా 7 మ్యాచెస్ అనేవి జరగడం జరిగింది. ఇందులో 3 మ్యాచెస్ గుజరాత్ టైటన్ విన్ అయింది. 4 మ్యాచెస్ అనేవి చెన్నై సూపర్ కింగ్స్ అనేది విన్ అవ్వడం జరిగింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టైటన్ 10th పొజిషన్ లో ఉంది. 11 మ్యాచెస్ ఆడి 10 మ్యాచెస్ అనే 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 7 మ్యాచెస్ మాత్రం లూజ్ అయ్యి -1.320 నెట్ రన్ రేట్ తో 8 points తో 10th పొజిషన్ లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే 4th పొజిషన్ లో ఉంది. 11 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.700 నెట్ రన్ రేట్ తో 12 points తో 4th పొజిషన్ లో ఉంది. విన్ అయితే ప్రమోట్ అవుతుంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 7 ఈ సీజన్ లో గుజరాత్ టైటన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అనేది మ్యాచ్ అనేది జరిగింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 206 చేస్తే గుజరాత్ టైటన్ 143 చేసింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చూసుకుంటే శివం దుబే 51 రన్స్ అనే చేశాడు 23 balls లోనే. రచిన్ రవీంద్ర 46 రన్స్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 46 రన్స్ అనేవి చేశాడు. తుషార్ దేశపాండే 2 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ బ్యాటింగ్ చూసుకుంటే సాయి సుదర్శన్ 37, డేవిడ్ మిల్లర్ 21 రన్స్ అనేవి చేయడం జరిగింది. ముందుగా గుజరాత్ టైటన్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ని తీసుకోవచ్చు మోహిత్ శర్మ బదులుగా. ఇంపాక్ట్ ప్లేయర్ గా సాయి సుదర్శన్ ని తీసుకుంటారు, అది అందరికి తెలిసిన విషయమే. గుజరాత్ టైటన్ కీ ప్లేయర్స్ చూసుకుంటే గుజరాత్ టైటన్ ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే కీ ప్లేయర్స్ లో సాయి సుదర్శన్ మాత్రం 11 మ్యాచెస్ ఆడి 424 రన్స్ అనేవి చేసి గుజరాత్ టైటన్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అదేవిధంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 11 మ్యాచెస్ ఆడి 322 రన్స్ అనేవి చేయడం జరిగింది. డేవిడ్ మిల్లర్ లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు, కానీ ఇన్నింగ్ అనేది సాధించలేకపోతున్నాడు. 8 మ్యాచెస్ ఆడి 194 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా నూర్ అహ్మద్ 9 మ్యాచెస్ ఆడి 8 వికెట్స్ అనేవి తీసి అద్భుతమైన స్పిన్ తో బౌలింగ్ అనేది చేస్తున్నాడు. అదేవిధంగా జోషువా లిటిల్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో తీసుకున్నారు. ఆర్సీబీ మ్యాచ్ లో 4 వికెట్స్ అనేవి అద్భుతమైన వికెట్స్ అనేవి తీయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డానియల్ మిచెల్, మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, శార్దూల్ ఠాకూర్, రచిత్ గ్లాసన్, సిమ్రిజ్ సింగ్, మిచెల్ శాంట్నర్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా తుషార్ దేశపాండేని తీసుకుంటారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కీ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో అనేది చూసుకుంటే ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 541 రన్స్ అనేవి చేశాడు. ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. లాస్ట్ లో 98 లో ఒక సెంచరీ కూడా మిస్ అయింది. అదేవిధంగా శివం దుబే చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 350 రన్స్ అనేది చేశాడు, కానీ లాస్ట్ 2 మ్యాచ్ లో డక్అవుట్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడో చూడాలి. డానియల్ మిచెల్ చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 10 మ్యాచెస్ ఆడి ఓవరాల్ గా 229 రన్స్ అనేవి చేయడం జరిగింది. తుషార్ దేశపాండే చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ మ్యాచ్ లో అద్భుతమైన కీలక వికెట్లు తీశాడు. 2 వికెట్స్ అనేది తీసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. అదేవిధంగా సిమ్జిత్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో 3 ఓవర్స్ వేసి 16 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా మిచెల్ శాంట్నర్
3 ఓవర్స్ వేసి 10 రన్స్ మాత్రమే ఇచ్చి అద్భుతమైన వికెట్ అనేది తీసి అద్భుతమైన బౌలింగ్ అనేది చేశాడు. సో గైస్, ఈ రోజు మ్యాచ్ ప్రివ్యూలో సిఎస్కే వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు మీ ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారో అనుకుంటున్నారు, మరియు ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.